ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ మాజీ జెడ్పీటీసీ వాంకుడోత జగన్ను సింగరేణి మండలం భాగ్యనగర్ తాండాలో తన నివాసంలో ఎమ్మెల్సీ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాత మధు స్థానిక నాయకులతో కలిసి పరామర్శించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమీపంలోని మాజీ సర్పంచ్ ఇంట్లో విలేకరుల సమావేశంలో తాత మధు మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ పతనం ఖాయమని, ఎన్నికలకు ప్రతి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సంసిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ముత్యాల సత్యనారాయణ, రావూరి శ్రీనివాసరావు, ఉన్నం వీరేందర్, ముత్యాల వెంకట అప్పారావు, శివరాత్రి అచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. ఫస్ట్ వీక్లో కానీ మీటింగ్ పెట్టాలనేటువంటిది ప్లానింగ్ జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద బహిరంగ సభకు. అదే సందర్భంలో గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, జిల్లా స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు కూడా పార్టీ కమిటీలన్నింటినీ కూడా మళ్ళా పునర్నిర్మాణం చేయటం జరుగుతుంది. ఎవరైతే పార్టీ కోసం గత 10 సంవత్సరాలుగా కష్టపడి పనిచేశారో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులైనా కానీ పార్టీ కోసం నిలబడేటువంటి నిజాయితీగా ఉన్నటువంటి వారు ఏ స్థాయిలో ఉండని నాయకులు, అది గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గమా, రాష్ట్ర స్థాయి అనేది కాదు, ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు తర్వాత పార్టీ కోసం నిలబడేటువంటి కార్యకర్తలకు ఖచ్చితంగా సముచిత స్థానం ఉంటుంది. ఒక పార్టీని పునర్నిర్మించుకుంటాం. నిజమైన కార్యకర్తలతోని పార్టీ కమిటీలు వేసుకోవడం అనేది జరుగుతుంది. అదే సందర్భంలో రాబోయేటువంటి ఎన్నికల్లో ఏదైతే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తున్నాయో, సర్పంచులు కానివ్వండి, ఎంపీటీసీ కానివ్వండి, జెడ్పీటీసీలు కానివ్వండి, పార్టీ శ్రేణులంతా కూడా సన్నద్ధం చేస్తున్నాం. ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ నుంచి మండలాల వారీగా మేము మీటింగ్స్, పార్టీ జనరల్ బాడీలు పెట్టాలని జిల్లా పార్టీ నిర్ణయించింది. దానికి సంబంధించిన ప్లానింగ్ కూడా రేపు ఆదివారం రోజు ఖమ్మంలో పార్టీ ముఖ్యులందరినీ కూడా పిలవడం జరుగుతుంది. దానిలో ప్లాన్ చేసుకొని మా పార్టీ నాయకులను కూడా, అంటే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, వీరందరి యొక్క డైరెక్షన్లో జిల్లా పార్టీ కూడా మొత్తం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాలు, ఇప్పటికే పక్కన రేవకాంతారావు గారు కూడా అనేక మండలాల్లో వారు పర్యటించడం జరిగింది. మేము కూడా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలకి పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని, పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేస్తాం. అట్లాగే ఈ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్ష దాడులు కానివ్వండి, ప్రభుత్వం చేస్తున్నటువంటి దమనకాండకు కూడా పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని రక్షించుకునేటువంటి బాధ్యత